ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మన వద్ద ఉన్నారు. అసలుకి ఈ ప్రచారం మొదలుకొని ఇవాళ పోలింగ్ వరకు ఆయన మొత్తం దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన్ని పోలింగ్ సర్లు ఎలా జరుగుతుంది, వైసీపీ ఆరోపిస్తుండగా నిజంగా ఏకపక్షంగా జరుగుతుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏదైతే ఉందో మీరు ఏదైతే అభ్యర్థి ఎంపీకి మొదలుకొని ఇవాళ పోలింగ్ వరకు మొత్తం కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ వైసీపీ వాళ్ళు ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేసుకొని ఆరోపిస్తున్న పరిస్థితి దీనిలో చూస్తారు. నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నా, అందులో ప్రక్క కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా ఎలక్షన్లు ఆయన ఛాలెంజ్ చేసి ఎన్డీఏ కూటమిని కూడా నీచంగా చూస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆలోచనకు తగ్గట్టుగా మేము ప్రవర్తించకపోతే మమ్మల్ని హీనంగా చూస్తున్నాడు. కాబట్టి నిజమైన ప్రచారం చేసినాం. ఈరోజు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. వాళ్ళ అసమర్థత, వాళ్ళ బలహీనత కావాల్సినంత చేసినారు. వాళ్ళు గతంలో చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అలా చేయాలనుకున్నారు. ఇక్కడ పప్పులు ఉడకలేదు. పోలీసులు పటిష్టంగా ఉన్నారు, రెవెన్యూ యంత్రాంగం పటిష్టంగా ఉంది, పోలింగ్ ఆఫీసర్లు కూడా పటిష్టంగా ఉన్నారు. మా పద్ధతిలో మేము ఎలక్షన్ జరుపుతుంటే అది వాళ్ళకు నచ్చలే. కాబట్టి ప్రతి దానికి ఆరోపణే. అరాచకాలు చేసినారు, అబద్ధాలు చేసినారు, మోసాలు చేసినారు, కుట్రలు చేసినారు. విలనిజం కంటే ఎక్కువ చేసినారు. వాళ్ళకి ఇది నచ్చక చేతగాక మా మీద ఏడుపు, ఎట్లా ఓడిపోతామని వాళ్ళ భయంకరమైన ఆరోపణ, అరుపులు, కేకలు, గగ్గోలు. కాబట్టి ఏం పప్పులు ఉడకవు. మేము ముందుగానే చెప్పినాం, ఇక్కడ కూడా మేము ఎలక్షన్లో ఖచ్చితంగా నీకు చెక్కు పెడతామని ఈ ఆగస్టు 1 జమ్మలమడుగుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను పబ్లిక్ మీటింగ్లో చెప్పిన P4 కార్యక్రమంలో అదే ఇప్పుడు అమలవుతుంది. పద్ధతిగా ఎలక్షన్ జరుగుతుంది. అవినాష్ రెడ్డి అరుపులకు, కేకలకు, దద్దరింపులకు ఎవ్వడు పట్టించుకోరు. నిజమైన ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరిగేది. ఇష్టం లేక వాళ్ళు నామినేషనే వేయలేని పరిస్థితిలో ఇప్పుడు 11 నామినేషన్లు, అందులో 6 మంది ఉన్నారు. వాళ్ళ అభ్యర్థులు ఆ విధంగా అర్చడం చేతకాంతనం. సార్, ప్రధానంగా నల్లపెట్టి కానీ కొత్తపల్లిలో కానీ ఏజెంట్లు కూర్చొని పరిస్థితి ఉంది. అలాగే ఓటర్లను కూడా రానికుండా భయభ్రాంతులు చేస్తున్నారు మీ అనుచరులు అని చెప్పి ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అసలు అంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్ళ ఊర్లో ఓట్లకు రాకపోవడం ఏంది? బ్రహ్మాండంగా పోలింగ్ జరుగుతుంది, ఓట్లు వస్తున్నారు, రానట్టు నటిస్తున్నారు. అంటే అభూత కల్పన, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చెప్పడంలో ఎక్స్పర్ట్స్. కాబట్టి అలాంటి మాటలు కామన్ వాళ్ళకు. సార్, మీకు అందుతున్న సమాచారం పేరుకు పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి జెడ్పీటీసీ పోలింగ్ సర్లు ఎలా జరుగుతుంది? చాలామంది మేము ఓట్లు వేయలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. పోలింగ్ సర్లు మీరు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటారా? ఏ విధంగా జరుగుతుంది? అసలు నాకు తెలిసి 40%, 60% మధ్య 15 బూత్స్లో ఒక్కో చోట ఒక రకంగా జరుగుతుంది. 40, 41, 50, కొన్ని చోట్ల 60 కూడా జరిగినట్టు చెప్తున్నారు. ఏమి ఎట్లుందంటే ప్రశాంతమని చెప్తున్నారు. మేము కూడా బహు దూరంగా ఉండాలని, నేను కూడా మా కొండాపురం మండలం పక్కనే నేను మ్యారేజ్ చేసుకుంటూ కూడా నుంచి 6 కిలోమీటర్ వైకొత్తపల్లి అని నేను అలా చూసుకుంటే ఇక్కడికి వచ్చిన. కాబట్టి నేను కూడా అక్కడికి ఆ ఏరియా ఇక్కడికి 25 కిలోమీటర్ల అవతల ఉంది. కాబట్టి మేము బహుదూరంగా ఉన్నాం, శాంతియుతంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. సరళి తెలుసుకోవాలి. కాబట్టి మేము కూడా ఇక్కడ ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రజాస్వామ్య పద్ధతిలో పోలింగ్ జరుగుతుందని కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఉందో పూర్తిగా మీకు ఆపోజిట్గా వైసీపీ నేతలు చెప్తున్నారు, దౌర్జన్య పరంగా జరుగుతుంది. గతంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు, ఇప్పుడు కొత్త సంస్కృతిని తీసుకొచ్చారని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అసలు ప్రతిపక్షం ప్రతి నాయకుడుగా అంటే విలన్గా మారినాడు. కాబట్టి విలన్ ఏం చెప్తాడు? ఏది నిజం చెప్పాడు. నేను చాలా మీటింగ్లు చెప్పిన, జగన్ నో నిజం, అదే జగన్ నిజం. జగన్ చేయని తప్పులు లేవు, జగన్ చేయని అప్పులు లేవు. ఇసుక దోపిడీ చేసినాడు, లిక్కర్ దోపిడీ చేసినాడు. ఇక్కడ అరటి ఈ ప్రాంతంలో జరిగే ఈ 10,000 ఓట్ల మంచి అరటి చీనీలో కూడా ఆ రోజు అన్యాయం, ఈరోజు న్యాయం. ఆ రోజు పెన్షన్ 3,000, ఈరోజు 4,000. ఆ రోజు అమ్మకు ఒడి ఒకరికి, ఇప్పుడు తల్లికి వందనం, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. అది కాకుండా ఆ రోజు గ్యాస్ సిలిండర్లు లేవు, ఈరోజు గ్యాస్ సిలిండర్లు. ఆ రోజు ఎర్రబల్లకు అర్చికి పెట్టిన చెరువుకు కనెక్టివిటీ ఇవ్వలేదు, ఈరోజు ఇచ్చినాం. ఆ రోజు 9 గంటల కరెంటు ఉచితంగా లేదు, పగటిపూట, ఈరోజు ఇచ్చినాం. ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసినాడు, ఈరోజు డ్రిప్ ఇరిగేషన్. ఆ రోజు రోడ్లు గుంతలు పడితే పట్టించుకోలే, ఈరోజు అన్ని చోట్ల నేషనల్ హైవేలు ఎక్కువ. అమరావతి పూర్తి అవుతుంది, పోలవరం అవుతుంది, ఆ తర్వాత రైల్వే జోన్ అవుతుంది. ప్లస్ స్టీల్ ఫ్యాక్టరీ, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టీల్ ఫ్యాక్టరీకి సపోర్ట్ చేస్తున్నారు. అదే కాకుండా మా ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ కేంద్రం, రాష్ట్రం సపోర్టు. ప్లస్ కరెంటు ఎక్కడ చూసినా సోలార్ ఉత్పత్తి, సూర్యగారి ఏర్పాటు, విదేశాలతో సఖ్యత, పాకిస్తాన్ మీద ప్రతిదాడి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం యొక్క సపోర్ట్ బాగుంది. ఈ యొక్క పులివెందుల్లో బాగుంటుంది. మేము కూడా ప్రజల్లో
మంచితనం జరుగుతుంది, మా అవసరాలు ఉన్నాయని ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజు మా టీడీపీ లతారెడ్డి గారికి మంచి మెజార్టీ ఇవ్వబోతున్నారు. దానివల్ల వాళ్ళకు ఇక్కడ కూడా చేయి జారిపోతుందని ఎంతైనా బాధ ఉంది కాబట్టి ఆ బాధతో మాట్లాడుతుంటారు. ప్రతిపక్ష నాయకుడు ప్రతినాయకుడు అయినాడు, ప్రతి నాయకుడు అంటే విలన్ అయినాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు మారడానికి కారణం ఎందుకంటే ఇటు మీకు కూటమి ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షం కానీ ఎందుకు మీది ఏదైతే ఉందో పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోం? ప్రతిపక్ష నాయకుడు ఎక్సీఎం తన పులివెందుల్లోనే తనకు బుద్ధి తెచ్చేటట్టుగా చేస్తే అతని యొక్క అతికూతలన్నీ తగ్గుతాయి. అసెంబ్లీకి రాడు, బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి ఈ ఎలక్షన్ను మేము కూడా అతను ఛాలెంజ్ తీసుకున్నాడు, మేము ఛాలెంజ్ తీసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రశాంత పోలింగ్. పులివెందుల ఒంటిమిట్ట 14వ తారీఖు కౌంటింగ్ ఉంది, ఏం జరగబోతుంది? 2/2 గెలవబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఏదైతే ఉందో గతంలో చెప్పిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి పులివెందుల ఓటర్లను ప్రభావితం చేసాం, ఓటర్లు ఏదైతే ఉందో ఓటర్లకు చెప్పే ప్రయత్నం చేసాం. వారు అవి ఏదైతే కూటమి ప్రభుత్వం అయితేనే తమకు న్యాయం జరుగుతుందని ఓట్లు వేస్తున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు చెప్తున్న ఏదైతే ఉందో ఆరోపిస్తున్న విధంగా అవన్నీ అభూత కల్పనలో అబద్ధాలుగా ఆదినారాయణ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సుదర్శన్, శ్రీనివాస్, ఎన్టీవీ.